మన జేబులో ఉన్న ఒక్క 500 రూపాయలతో ప్రస్తుతం మన జీవితంలో అతిపెద్ద సమస్యలుగా మారిన కుజదోషము, కాలసర్ప దోషములను ఈ క్షేత్ర దర్శనం చేసినంత మాత్రమే తొలగుతుందని మీకు తెలుసా? అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో లేక అపమృత్యు దోషంతో బాధపడే వారిని అనుగ్రహించి ఆరోగ్యమును, దీర్ఘాయుష్యును ప్రసాదించే క్షేత్రం మన జీవితంలో ఒక్కసారి అయినా మనం దర్శించవలసిన క్షేత్రం ఇది. అదే మన ధర్మపురి. అపమృత్యు దోషాలకు, కుజదోష నివారణకు పెట్టింది పేరుగా గాంచిన ఈ క్షేత్రం జగిత్యాల డిస్టిక్లో ఉంది. మరి ఈ క్షేత్రానికి కేవలం 500 రూపాయలతో ఎలా వెళ్ళొచ్చు? ఇక్కడ పెట్టవలసిన ముఖ్యమైన దీపం ఏమిటి? చేయించుకోవలసిన పూజలేమిటి? రూమ్స్ డీటెయిల్స్ ఏమిటి? మరి దూరం నుండి వచ్చిన వారికి భోజనాల సదుపాయాలుంటాయా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ధర్మపురికి డైరెక్ట్ బస్సెస్ అనేవి చాలా తక్కువ. మనం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జగిత్యాల డిస్టిక్కి వెళ్ళాలి. అక్కడ నుండి మనకు ధర్మపురికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి ఉంటాయి. ఇక మేమైతే వరంగల్ నుండి జగిత్యాలకు, జగిత్యాల నుండి ధర్మపురికి చేరుకున్నాము. మాకు మొత్తం 3.5 hours టైం పట్టింది. ఇక ముందుగా ధర్మపురి బస్ స్టాప్లో దిగి అక్కడ నుండి గోదావరి నదీ తీరానికి చేరుకొని అక్కడ స్నానం ఆచరించి ఇక దేవాలయానికైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నదీ తీరంలోనే మనకి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి తడకలతో రూమ్స్ అనేది అరేంజ్ చేసి ఉంటుంది. ఇక రూమ్స్ విషయానికి వచ్చేస్తే టెంపుల్ నియర్ బై లోనే మనకి చాలా రూమ్స్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 300 నుండి ఉంది. మనకు రూమ్ అవసరం లేదు అని అనుకుంటే టెంపుల్ ఆపోజిట్లోనే మనకి లాకర్ కౌంటర్ కూడా ఉంటుందండి. ఆ లాకర్లో మన సామాన్లన్నీ పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దర్శనానికి ఎలాంటి లగేజెస్ అలో చేయరండి. జస్ట్ మన దగ్గర ఏదైనా పూజా ఐటమ్స్ ఉంటే మాత్రం అవి తీసుకొని వెళ్ళొచ్చు. లగేజ్ బ్యాగ్ కానీ అవన్నీ ఏవి ఉన్నా కూడా మనం లగేజ్ కౌంటర్లో సబ్మిట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ పూజా సామాన్లు అమ్ముకునే వారు కూడా మనకు బ్యాగ్ ఒక 10 రూపీస్ తీసుకొని మన బ్యాగ్స్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారండి. ఇక వాష్రూమ్ విషయానికి వచ్చేస్తే మనకు టెంపుల్లోనే అండి లెఫ్ట్ సైడ్కి మనం చూసినట్లయితే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. జెంట్స్కి వేరే అండ్ ఉమెన్స్కి వేరే, లేడీస్కి వేరే కూడా మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక దర్శనం విషయానికి వచ్చేస్తే దాదాపుగా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి కాబట్టి మనకు ఒక మినిమం ఒక 30 minutes టైం అనేది పడుతుందండి. ఇక మనం టెంపుల్లో మెయిన్ ద్వారంలోకి అడుగు పెట్టగానే మనకి లెఫ్ట్ సైడ్ నుండి వే ఉంటుందండి. అందులో నుండి మనకు లోపలికి వెళ్ళగానే మనం ఎక్కడా చూడని యమధర్మరాజు ఆలయం అనేది ఉంటుందండి. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ తీసుకుంటారండి. మీలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇక్కడ యమదీపాన్ని అనేది తప్పకుండా వెలిగించండి. అంతేకాకుండా ఇక్కడ క్షేత్ర దర్శనం వల్ల, ఈ యమదీపం వల్ల మనకు యమలోక ప్రాప్తి అనేది ఉండదంట అండి. సో వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ యమదీపంలో నూనెను కానీ నెయ్యిని కానీ వేయండి. ఇక్కడ పోసే నూనెను కూడా ఆలయం వాళ్ళే ఇస్తారు మనకి. అలా కాకుండా మీరు సపరేట్గా కూడా తీసుకెళ్ళొచ్చు. యమధర్మరాజు దర్శనం అనంతరం మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు కాబట్టి 8 దిక్కులలో అష్ట దిగ్బంధం లాగా ఈ ఆలయంలో 8 ఆంజనేయ స్వాములు అనేది ఉంటుందండి. బట్ లోపలికి వెళ్ళక ముందు ఇక్కడ బయట మాత్రం చాలా పెద్దదైన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ ఆంజనేయ స్వామిని దర్శనం అనంతరమే మనం దర్శనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్వామి కోర మీసాలతో సాలగ్రామ శిల స్వయంభు నరసింహస్వామిగా అమ్మవారితో మరి కొలువై ఉంటాడు. ఇక దర్శనం టైమింగ్స్, అలాగే పూజా విశేషాలు, వాటికి ఖర్చు ఎంత అవుతుందనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా కుజదోష నివారణ కానీ కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవాలనుకునేవారు ఇక్కడ కౌంటర్లో మీరు ముందుగానే సంప్రదించినట్లయితే వాళ్ళు ఏ టైంకి రావాలి, ఎప్పుడు రావాలి, ఎలాంటి బట్టలు వేసుకొచ్చుకోవాలి, పూజా సామాన్లు ఏంటి, ఇవన్నీ మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఇవన్నీ ఏమొద్దు, మేము నార్మల్ అర్చన మాత్రమే చేసుకుంటామనే వారికి గుడి ఆవరణలోనే, అంటే మనం గర్భగుడిలో స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందే మనకు బ్రహ్మదేవుడు ఉంటాడండి. అక్కడ బ్రహ్మదేవుడి పక్కకే మనకు అర్చన టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం అక్కడే అర్చన టికెట్ తీసుకోవచ్చు. 50 రూపీస్ తీసుకుంటారు ఇద్దరికి. తప్పకుండా ఈ అర్చనను మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు స్వామివారి పాదాలపైన మన చేతులు పెట్టి, అంటే గర్భగుడిలో ఉన్న స్వామివారు కాదండి, బయట లెఫ్ట్ సైడ్కి వేరే స్వామివారు ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఉంటుంది. అక్కడ మన చేతులను స్వామివారి పాదాలపై పెట్టి మన గోత్రనామాలతో చాలా అద్భుతంగా పూజ చేస్తారండి. దాని అనంతరము మనకు కొన్ని బియ్యాన్ని ప్రసాదిస్తారు. ఆ బియ్యాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఏదైనా పండుగ రోజు కానీ లేదా ఏదైనా శుభతిథులలో మనం వండుకోవచ్చు. ఇక స్వామి
స్వామి దర్శనం అయిపోయాక కొంచెం లెఫ్ట్కి వస్తే చాలు, ఇక్కడ మనకి భోజనాలు పెట్టే హాల్ కూడా ఉంటుందండి. ఓన్లీ భోజనాలు మధ్యాహ్నం మాత్రమే పెడతారు. రోజు నిత్యాన్నదానం ఉంటుంది, కానీ ఓన్లీ మధ్యాహ్నం టైంలోనే ఉంటుంది. 12-12:30 నుండి స్టార్ట్ అవుతుందంట అండి. ఇక ఇక్కడ నుండి కొంచెం లెఫ్ట్కి తీసుకుంటే చాలండి. ఎవరైనా స్వామివారి వస్త్రాలు కానీ అమ్మవారి వస్త్రాలు కానీ కొనుక్కోవాలనుకుంటే మనకి ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. 300 రూపీస్ నుండి అలా స్టార్ట్ అయిపోయాయి. ఇక కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే పక్కకు వెళ్తే మనకి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే ఇంద్రుడి టెంపుల్ కూడా ఉంటుందండి. ఎక్కడా చూడని ఆలయాలన్నీ మనకు ఒకే చోట కనబడుతుంటాయి. ఆలయంలో ఒక విశేషమైన ఆచరణ ఉందండి. అదేంటంటే మనం కొబ్బరికాయను తీసుకొని మనం ఏ టెంపుల్లో వెళ్ళినా ముందు కొట్టి మనం టెంపుల్లోకి వెళ్ళడం ఆనవాయితీ. కానీ ఈ ఆలయంలో మాత్రం అలా కాదు. మనం కొబ్బరికాయను కొట్టకుండానే ప్రతి టెంపుల్ని తిరిగాక, అంటే ఓన్లీ నరసింహస్వామి టెంపుల్ అనే కాదు, మనకు లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ చాలా టెంపుల్స్ అన్ని దర్శనం అయిపోయాక వచ్చి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మనం కొబ్బరికాయను కొట్టి స్వామివారికి చూపించి అక్కడ స్వామివారికి ఒక కొబ్బరికాయను అనేది సమర్పించి మనం తిరిగి వెళ్ళాలండి. ఇక టెంపుల్ నుండి పూర్తిగా మనం బయటికి వచ్చాక మనం రైట్ సైడ్లో చూసినట్లయితే రామలింగేశ్వర ఆలయం అనేది ఉంటుందండి. సాక్షాత్ శ్రీరామచంద్రుడే పూజించిన ఆలయం అది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయం. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఎదురు చూసే విషయం 500 రూపాయలతో మేము ఎలా స్వామివారి దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంటికి చేరుకున్నామనే కదా. మేము వరంగల్ నుండి జగిత్యాలకు వెళ్ళామండి. మాకైతే ఫ్రీ టికెట్, అది మీకు తెలిసిందే కదా. ఇక మగవారికైతే వరంగల్ నుండి జగిత్యాలకు 160 రూపాయల టికెట్ అండి. జగిత్యాల నుండి ధర్మపురికి మనకు 30 రూపాయల టికెట్ అండి. ఇక ధర్మపురి బస్ స్టాప్ నుండి నదీ తీరానికి ఒక్కరికి 10 రూపాయలండి. ఇక నదీ తీరం నుండి దేవస్థానానికి వాకబుల్ డిస్టెన్స్ అండి, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లగేజ్కు 10 రూపాయలు, అర్చనకు 50 రూపాయలు. ఇక మీరే లెక్క చేయండి మాకు ఎంత ఖర్చు వచ్చిందనేది. నేను మీలాగే మిడిల్ క్లాస్, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆలయాలను సందర్శించి మీతో పంచుకోవడమే నా పని. ఇలాంటి మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని.